ఈరోజు మనం చామగడ్డ పులుసు ఎలా తయారు చేస్తామో చూద్దాము. ముందుగా చామగడ్డలని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించండి. చాలండి, ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి. చింతపండు పులుసు కొంచెం తీసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2, టమోటా 2, ఒకటి చాలు పెద్ద సైజ్ అయితే. కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెం పక్కన తీసి పెట్టేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చిన్న పాత్రను స్టవ్ మీద పెట్టుకొని నూనె కొంచెం వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, పక్కన కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దోరగా వేయించండి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత టమోటా ముక్కలను వేసి